అనంతపురం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలోని రాయల్ డాబాపై రాత్రి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అధికారులు అయితే దాడులు చేశారు. ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచినటువంటి మాంసాహారాలతో పాటు వివిధ రకాల మసాలాలు, సోయా సాబు బాటిల్ సీజులు చేసినటువంటి అధికారులపై డాబా యజమాని మీడియాపై అధికారులపై కూడా చిందులు వేయడం జరిగింది. కవరేజ్ కోసం వెళ్ళిన మీడియాపై చిందులు వేసినటువంటి నిర్వాహకుడు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు కూడా తనిఖీ చేపడుతున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిపై అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించినటువంటి రాయల్ డాబా యజమాని రాముపై చర్యలు తీసుకోవాల్సిందిగా కొంతమంది వ్యక్తులైతే చెప్తున్నారు. కవరేజ్ కోసం వెళ్ళిన మీడియాపై చిందులు వేయడం పట్ల మీడియా వ్యక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా డాబాను నిర్వహిస్తుండడంతో అధికారులు నోటీసులు జారీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసి వారి డాబాపై అధికారులు రాత్రి సుమారు 10 నుంచి దాడులైతే నిర్వహించారు. గ్రామ సమీపంలో ఉన్న రాయల్ డాబాపై జిల్లా కలెక్టర్కు కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాత్రి సమీపంలో వెళ్ళినటువంటి తనిఖీల కోసం వెళ్ళినటువంటి అధికారులపై రాయల్ డాబా యజమాని రాము అనే వ్యక్తి అధికారుల పట్ల అలాగే మీడియా పట్ల ఆయన అసంతృప్తి చిందులు వేయడం జరిగింది. నా డాబాపై ఏ విధంగా మీరు దాడులు నిర్వహిస్తారని చెప్పేసి అధికారులను కూడా వ్యంగ్యంగా అసభ్య పదజాలంతో వాడడం జరిగింది. అది అయిపోకపోతే మాకు ఎట్లా వ్యాపారం అందుకే నేను ఏమంటున్నానంటే చాలా తక్కువగా కలుపుకొని పెట్టండి. ఎక్కువ మోతాదులో ఎంత వ్యాపారం చేస్తున్నా మీరే చెప్తారా? ఇంతనే చేసుకుంటారు రాపా ఇంకా సాలరా. అదే వాడకూడదు అసలు. మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా అసలు సింథటిక్ ఫుడ్ కలర్స్ వల్ల హార్మింగ్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ కి హార్మ్ జరుగుతుంది అన్నప్పుడు అసలు వాడకండి. కలర్ వాడకండి న్యాచురల్ గా వెళ్తూ ఉండండి అంటున్నారు. ఇప్పుడే మేడం ఇప్పుడే చేశారా? దేనికి వాడుతున్నారు ఇది? ఎక్స్పైర్ అయింది. మనం సీజ్ చేసాము రాయల్ డాబాలో. సంగవి సోయా సాస్ అని చెప్పేసి 4 బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి. ఈ 4 బాటిల్స్ కాకుండా ఇంకా 4 లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు. అవి కూడా తీసుకున్నాము. సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి 7/20/22. దీనికి బెస్ట్ బిఫోర్ 12 months ఉంటుందండి. అలాంటిది ఒక 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో స్టోర్ రూమ్లో ఇవన్నీ 4 బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్. దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేస్తున్నాము. సో యాజ్ పర్ ఆయన ఆర్డర్స్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్. అవును, తీయకూడదు, మా హక్కు కదా, మేము తీయాలి కదా. నువ్వు తీసింది చాలా అనేది ఏంది? అవును, నాకు కావాల్సినవి మేడం ఏం తనిఖీలు చేస్తుందో అవి తీసుకుంటాం మేము. అవును, మీరు ఏదో మాట్లాడుతాను కదా మీడియాని, అందుకోసం తీస్తున్నా. నువ్వు సాలరా తీయడం అనడం ఏంది? సాలరా అని మీరేంది అన్న చెప్పేది? తీస్తాను, తీసుకుంటా. ఓకే అండి. అందరికీ ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది, ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది. రాయల్ డాబా గుత్తి హైవే మీద, గుత్తి టు కర్నూలు హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది. సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు. ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి. ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫ్ఎస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్టిక్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పాము. దాంతోపాటు హైజీనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు. ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్, క్యాప్స్, ఆ తర్వాత
వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి, అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అలానే వీళ్ళు ఎప్పటి నుంచో 20 years నుంచి రన్ చేస్తున్న ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు వెంటనే 7 రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది. 7 రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అవునండి, వాళ్ళు ఎలా అంటే అలా అబ్యూజ్డ్గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది. దాన్ని సార్ట్అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి, ఇక్కడ మన విజిలెన్స్ ఫణీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం. మేజర్గా ఏమేమి ఐటమ్స్ మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము. ఆ ప్రొడక్ట్స్వి వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు. సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్. చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు. దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు. సో అది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదని చెప్పేసి వార్నింగ్ కూడా చేయడం జరిగింది.